రెండు వైపులా ఈ చివరి ఆ వరకు ఒకే స్పీసీస్. మొత్తం 60 మొక్కలు 70 మొక్కలు ఒకే స్పీసీస్. రోడ్డు కవర్లో వేసి వైపు నుండి చూస్తూ ఉంటే కంప్లీట్గా వైట్. ఆ రోజుకి అంత వాటర్ తీసుకుంటారు. మేడం మీరు కూడా అందరు కవర్ మేడం 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 పక్కన రండి మా సార్ సార్లు పైన కొంచెం పక్కన రండి ఫోటో తీసుకోండి. సో నైస్ ఆఫ్ యెస్టర్డే మీరు వచ్చి మేము రకరకాల పనుల్లో ఉన్నాం. ఎలాగో నెక్స్ట్ ఉంది కదా కార్యక్రమం అని. ముత్తరకు 3 ఏళ్ళు అప్పుడు చాలా ఇంకా ఉందా? వేదన మొక్కలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు గ్యాప్స్ వచ్చాయి కదండి, ఆ గ్యాప్స్ ఫిల్ చేసేసుకుంటే ఈరోజు అకేషన్ బాగుంటుంది. ఇంకా వస్తున్నారు సార్ ఫోటో సార్ నీళ్ళు పోయమంట. చాలు చాలు, మళ్ళీ నీ పాదాలకు అంతా వచ్చేస్తాను. ఇంకా చాలు. చూడండి ఫోటోలు ఇటున్నాయి. లాగుతారు మెట్లు లాగుతారు. వాటర్ పోయింది చాలు మేడం. చూడండి అదే నెక్స్ట్ మొక్క చాలు మేడం. చేపించారంటే చాలు. అయ్యా అడిగా నిన్న వాళ్ళ సలహా అది వచ్చిన దగ్గర నుంచి అమలు పరచడానికి సహకరించిన వాళ్ళు మీరందరూ మెయిన్ వెంకటరావు గారు దాకా. ఇది చూడండి అక్కడ రెడీ చేశాను. అదే కదా ఈరోజు స్ట్రెచ్చర్
ఆటో చేయాలి. ప్రపంచ పర్యావరణ దినోత్సవం మనందరికీ తెలుసు. మరి ప్రతి దగ్గర కూడా మనం ఎన్నో మొక్కలను పోగొట్టుకుంటున్నాము. మరి దానికి తగ్గట్టుగా మనకు మొక్కలు నాటాల్సిన బాధ్యత ప్రతి పౌరుని కూడా ఉన్నది. ఈరోజు మరి ఈ ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని మా ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో మరి బ్యాంక్ ఆఫ్ బరోడా వారి సౌజన్యంతో కలిసి మనం ఈ విధంగా మొక్కలు నాటడం అనేది జరిగిందండి. ఇంకా ముందు ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం, వన మహోత్సవం లాంటివి చేపట్టాలని కోరుకుంటున్నామండి. అందరికీ ధన్యవాదాలు. పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు ముందుగా అందరికీ. మరి ప్రపంచానికి బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యానర్ మీరు చూసినట్లయితే ప్రకృతికి మనం ఏమి ఇవ్వబోతున్నాం అనేది మా ట్యాగ్ లైన్గా పెట్టుకున్నామండి. ఎందుకంటే రాను రాను మన భవిష్యత్ తరాలకి మనం ఎటువంటి భూమిని, ఎటువంటి వనరులు మనం ఉంచబోతున్నాం. ఎందుకంటే మీరు చూసినట్లయితే విపరీతమైనటువంటి ప్లాస్టిక్ వాడకం, తర్వాత రకరకాల కెమికల్స్ వాడకం వల్ల మరి భూమి ఏ విధంగా నష్టపోతుందో, మన తర్వాత జనరేషన్కి మనం ఏం చేయగలుగుతున్నాం అది ఆలోచించుకుని మనం మరి ఐక్యరాజ్య సమితి ఆదేశాల మేరకి వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే మనం ప్రత్యేకంగా ప్రకటించుకొని మన వైపు నుంచి పూర్తి బాగా మనం భూమిని కాపాడుకొని మన తర్వాత తరాలకు అందించాలనే శ్రేయస్తో లక్ష్యంతో ముందుకు సాగుతూ ఉన్నాం. మరి బ్యాంక్ ఆఫ్ బరోడా వైపు నుంచి మేము ముందుగా అన్ని జాతీయ బ్యాంకుల కంటే ముందుగా మేము గ్రీన్ డిపాజిట్ అని ఒక ప్రత్యేకంగా ఒక డిపాజిట్ స్కీమ్ ఒకటి మేము డివైస్ చేసి కస్టమర్లందరికీ కూడా పేపర్ లెస్ డిపాజిట్స్ ఇవ్వడం, ఓన్లీ త్రూ మెయిల్ ద్వారా కంప్యూటర్ ద్వారానే మనం డిపాజిట్స్ కూడా ఇష్యూ చేయడం జరిగిందండి. ఈ యొక్క ప్రోడక్ట్ని అన్ని వర్గాలు ఎంతో ఆదరించారు. మా యొక్క పర్యావరణం పట్ల బ్యాంకు ఉన్న శ్రద్ధని, బ్యాంకు ఉన్న ఆసక్తిని మరి ప్రజలు కూడా ఎంతో ఆదరిస్తున్నారు. మరి దేశంలో నెంబర్ 2వ అతిపెద్ద జాతీయ బ్యాంక్గా మా బాధ్యతని వహించి మరి పర్యావరణ దినోత్సవ సందర్భంగా మేము ఇక్కడ మొక్కలు నాటడానికి మమ్మల్ని ఆహ్వానించిన మరి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన సంస్థ అధికారులకి, మిగతా సిబ్బందికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.